హలో అయిపోయిన తెలుసు కదా నేను మీద భాస్కర్ ఫ్రెండ్స్ వాళ్ళ మనకైతే అంటే ఇక్కడ శ్రీ దుర్గాభవన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం మనకైతే మొత్తానికి అయితే 10 ఆవులు అయితే లోడ్ తిన్నాం మనకైతే అండ్ ఇప్పుడు రైతులు అయితే కొనుగోలు అయితే చేస్తారు మనకైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక 3 ఆవులు పాలిచేటి ఉన్నాయి మీతో వచ్చేసి 2 ఆవులు అయితే ఉన్నాయి మనకైతే ప్రజెంట్ ఇక్కడ ధరలు అయితే ఒక 65,000 నుంచి అయితే ఉన్నాయి అనుకుంటా మనకైతే అన్నమాట అయితే కనుక్కుందాం ఫస్ట్ అప్పుడు వేస్తుంది కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి అని చెప్తుంది చెప్పుకున్న బిల్లాకని చేసుకుని ఓకే నెక్స్ట్ కలపండి అన్న నమస్తే నమస్తే అన్న ఎన్ని ఆవులు వచ్చాయి 9 ఆవులు వచ్చినాయి అన్న 9 ఆవులు వచ్చాయి అవునన్నా నా పేరు లక్ష్మణ్ జై దుర్గా భవాని డైరీ ఫామ్ అన్న అడ్రస్ చెప్పేసి కేశంపేట రోడ్ షాద్ నగర్ కేశంపేట రోడ్ అన్న ఈ రోజు వచ్చేసి 9 ఆవులు దిగినాయి 4 ఆవులు పోయినాయి అన్న 4 ఆవులు పోయినాయి ఇంకా 5 ఆవులు ఉన్నాయి మొత్తం ఇప్పుడు అమ్మకానికి ఇంకా 5 ఆవులు ఉన్నాయి అన్న 5 ఆవులు 9 ఆవులు కొనుక్కొచ్చిన 4 ఆవులు అమ్మేసిన రైతులకి ఆల్రెడీ అక్కడ రైతులు ఉన్నారన్న ఇన్ని ప్రజెంట్ అయితే మనకు ఇప్పుడు ఇప్పుడు మిగతా ఆవులలో ఇప్పుడు స్టూడియో పాలిచేయడం 2 ఆవులు పాలిచ్చేటి ఉన్నాయి 4 ఆవులు 3 ఆవులు చూడి ఉన్నాయి అవునన్నా ఇప్పుడు మన దాని స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఈ వారం వచ్చేసి 65,000 నుంచి ఉన్నాయన్న స్టార్టింగ్ ప్రైస్ హైయెస్ట్ ప్రైస్ 150,000 వరకు ఉన్నాయన్న 150,000 అన్న ఫస్ట్ గురించి చెప్పనా అన్న రోజు మీద 30 లీటర్స్ కెపాసిటీ అన్న మార్నింగ్ ఈనింది 30 లీటర్లు అన్న జున్ను పాలు వచ్చేసి 9 లీటర్లు ఇచ్చింది అన్న ఈనింది ఆవు మొత్తం నిండిపోతుంది కదా ఆవు ఈనింది అన్న ఈనింది 9 లీటర్లు జున్ను పాలు ఇచ్చింది 128,000 ఆవు ఇచ్చినాం మార్నింగ్ ఈనింది మార్నింగ్ ఈనింది 9 లీటర్ జున్ను పాలు ఇచ్చింది 128,000 ఆవు ఇచ్చినాం ఇచ్చేసినాం అన్న రైతులకు ఇచ్చేసినాం కొన్నారు పొద్దుగాలనే వచ్చి చూసుకోవచ్చు ఆల్రెడీ ఇది అమ్మేషన్ అంటే మీకైతే చూపిస్తున్నాం ప్రజెంట్ అయితే ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇప్పుడు ఆవు సైజ్ చూసుకోండి అన్న బ్రీడ్ కానీ బాడీ వెయిట్ కానీ సన్ను కట్టు సంఖ కూడా చూసుకోవచ్చు మార్నింగ్ పాలు తీసేసారు ఇంకా అంటే పాలు అయితే తీసేసారు పాలు తీసేయంగా కూడా ఈ సంఖ ఉంది మనకి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ పాలు తీసేసినందుకే సంఖ అయితే కనపడట్లేదు మనకైతే చూసుకోవచ్చు మొత్తానికి అయితే 50 అయితే అమ్మేసారంట మనకైతే ప్రజెంట్ అయితే మొత్తం ఇప్పుడు నెక్స్ట్ ఆవులు అయితే మనకి మీకు కావాల్సిన ఆవులు అయితే చూపిస్తాయి ఫస్ట్ అయితే చూడండి అటర్ కాల్ చూడండి మనకైతే శనకట్ట చూడండి ఫీట్ గ్యాప్ ఉంది హైట్ ఉంది మనకైతే శనకట్ట అయితే చూసుకోవచ్చు ఈ మొత్తానికి అయితే అమ్మేసారంట ముంగల ఫేస్ కాల్ చూడండి ఓకే అన్న ఇప్పుడు ఏమింది అన్న అయితే అన్న 2 అయితే 2 or 3 ఉండొచ్చు అన్న 2 అయితే 3 ఉండొచ్చు థర్డ్ లాక్టేషన్ ఉండొచ్చు అన్న ఈత అయితే ఓకే ఫ్రెండ్స్ ఇది ఈయన ఈత అయితే 3 అయితే అన్న ఓకే ఇప్పుడు ఇది అయితే అమ్మేసారంట ఫ్రెండ్స్ మనకైతే ఇక నెక్స్ట్ ఆలు ఉన్నాయి ఇదైతే దాంట్లో రేట్కైతే వెళ్ళిపోండి అన్న జత గురించి చెప్పనా అన్న ఇది వచ్చేసి 6 పండ్ల మీద తరపన 6 పండ్ల మీద ఉంది అవునన్న ఫస్ట్ లాక్టేషన్ అన్న ఓకే ఇప్పుడు ఇంత అంటే ఫస్ట్ లాక్టేషన్ తరపా లేకపోతే ఇప్పుడు ఇంత ఫస్ట్ లాక్టేషన్ తరపు సన్ను కూడా చూసుకోవచ్చు మీరు ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ సన్లో చూసి గుర్తుపడతారు ఓకే మంచి సైజ్ అవన్న ఈయననికి ఉందన్న వారం రోజులు టైం ఉంది రోజు మీద 26 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే రోజు 26 లీటర్ల మిల్క్ కెపాసిటీ అంటే మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే అది ఈనానికి ఉంది కదా అవునన్న వారం రోజులు టైం ఉందన్న ఈయననికి చూసుకోవచ్చు అంటే ఇప్పుడు కడుపులో ఉన్నది ఇప్పుడు 2 అవుతానా ఫస్ట్ ఇతనే అన్న తరపా ఇది ఫస్ట్ ఇత తరపు అన్న ఓకే ఆవు లేకుందన్న సైజ్ అట్లుందన్న బ్రీడ్ క్వాలిటీ అట్లా తీసుకొచ్చినాం మనం హైట్ ఉంది ఫ్రెండ్స్ మనకైతే బ్రీడ్ ఉంది జర్నీలో వచ్చింది కాబట్టి జర ఇట్లా కనిపిస్తలేదు జర రేపు అడిగితే జర మంచిగా కనిపిస్తుంది చూసుకోవచ్చు హైట్ చూడండి ఓకే అండ్ ప్రజెంట్ అయితే ఇది మొత్తానికి రోజు మేము ఎంత పెట్టుకున్నాం 26 లీటర్లు అన్న 26 లీటర్లు అవునన్న తరపు కదా అవునన్న ఓకే ఫస్ట్ లాక్టేషన్ దీని గురించి చెప్పనా అన్న ఇది వచ్చేసి 2 అయితే అవన్న 6 పండ్ల మీద ఉంది కడలు కలుస్తున్నాయి ఓకే రోజు మీద 30 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న 30 లీటర్లు అన్న ఓకే ఇంకా లూజ్ ఉంది ఓకే చూసుకోవచ్చు మీరు సన్నుగట్టు కానీ సన్లు కానీ అన్ని చూసుకోవచ్చు సన్నకట్టు చూడండి హైట్ ఉంది నరాలు కూడా చూసుకోండి అన్న సంఖం ఇంకెంచి మీరు నరాలు చూసుకోవచ్చు ఎట్లున్నాయో అడర్ మిల్క్ వేన్ చూసుకోండి ఒకసారి ఇది కూడా అయినానికి ఉందన్న వారం రోజులు టైం ఉంటుంది రోజు మీద 30 లీటర్లు అన్న మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే 30 లీటర్ వరకు ఇవ్వచ్చు హైట్ బాడీ వెయిట్ బ్రీడ్ కూడా ఉందన్న హెచ్ఎఫ్ బ్రీడ్ అన్న ప్రజెంట్ అయితే మనకి బోడే ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఇది మనకు ఇది అది వినడానికే ఉంది మనకైతే ఒక వారం రోజులు టైం పెట్టుకుందామా వారం రోజులు టైం ఉంటుంది అన్న ఓకే చూసుకోవచ్చు ఇది వారం రోజులు పెట్టుకోండి అది వారం రోజులు పెట్టుకోండి టైం అయితే చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ దీంట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడతాం అన్నకైతే కాల్ చేసుకోండి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఈ విధంగా అవుతుంది మనకైతే చూసుకోవచ్చు ఓకే అన్న ఈ యావ కథ చెప్పనా అన్న 4వ అన్న ఇది ఓకే ఇది వచ్చేసి 6 పండ్ల మీద ఉంది ఫ్రెండ్స్ 6 పళ్ళతో అయితే ఉందంట ముంగల ఫేస్ క్వాలిటీ కూడా మనకైతే 6 పళ్ళతో ఉందంట హెచ్ఎఫ్ క్రాస్ అన్న కొమ్ములతో ఉంది ఓకే 6 పండ్ల మీద ఉంది రోజు మీద 20 లీటర్ల మిల్క్ కెపాసిటీ ఈనడానికి ఉందన్న 2-3 డేస్ లో అయింది అడర్ చూసుకోండి ప్రాపర్ అప్పర్ అడరు సన్నుగట్టు కూడా చూసుకోండి బాడీ వెయిట్ కూడా జబర్దస్త్ బాడీ వెయిట్ అన్న చాలా బాగుంది హైట్ ఉంది బ్రీడ్ ఉంది అడర్ కూడా చాలా బాగుంది లైన్ చూసుకోవచ్చు మీరు అడర్ లైన్ ఎట్లుందో
సన్నుగట్టు కూడా జబర్దస్త్ ఉందన్న. చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే మనకైతే ముంగల ఫేస్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత రెండు అవుతాయి కదా, రెండు అయితే అన్న 6 పండ్ల మీద ఉంది. ఓకే 6 పండ్లతో అయితే ఉందన్నమాట. మనకైతే రోజు మీద ఎంత ఎక్కుతుంది కదా పాలు? 20 లీటర్లు అన్న. 20 లీటర్లు రోజు మీద 20 లీటర్లు అన్న. కూడా వచ్చి 10 లీటర్లు 10 లీటర్లు అన్న. రోజు మీద 20 లీటర్లు అయితే పాలు పెట్టుకోండి. ఈనాడానికి అయితే వారం రోజులు అయితే టైం వారం రోజులు టైం పెట్టుకోండి. ఉంది. అవునన్న. ఈ యావ్ ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడతాం, అన్నకైతే కాల్ చేసుకుంటాం. మనకైతే స్టార్టింగ్ ధర అయితే ఎంత వారం నుంచి అయితే ఉంది మనకైతే చూసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ 5వ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. 5వ కొత్త చెప్పనా అన్న? 5వ వచ్చేసి 6 పండ్ల మీద ఉంది. సెకండ్ లాక్టేషన్. ఓకే లేదా అవునా హెచ్ఎఫ్ బ్రీడ్ అన్న. బోడావు ఓకే మంచి ప్యాచెస్ అవన్న. ఓకే చూసుకోవచ్చు అన్న. ఆర్డర్ లైన్ చూసుకోండి. ఇది ఈనాడానికి ఉంది. ఆర్డర్ ఇంకా చాలా రోజు ఉంది. ఇంకా 1 వీక్ టైం ఉందన్న. ఆర్డర్ బాగా నిండాలి. అవునన్న. ఓకే మనకైతే చూసుకోవచ్చు. ఎంతవరకు వచ్చిన పాలు ఇది? పాలు వచ్చేసి రోజు మీద 20 లీటర్ల మిల్క్ కెపాసిటీ అన్న. 20 లీటర్ల మిల్క్. అవునన్న. ఓకే చూసుకోవచ్చు. మనకైతే ఈ ఎవరికన్నా కావాల్సిన రైతులు కాల్ చేయండి అన్న. ఓకే చూసుకోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉందన్న? అన్న 65,000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందన్న. ఓకే 65,000 నుంచి అయితే ఉంటుంది మనకైతే. ప్రజెంట్ వచ్చేసి ఇది మనకు ఈనాడానికి ఉంది. వారం రోజులు టైం పెట్టుకోండి. చన్నకట్టు కూడా ఉంది. ఇగో పీటీపీ జాబ్ ఉంది. చూసుకోవచ్చు. కొంచెం టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఇది ఏం కనబడట్లేదు మనకైతే. ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి. అవునన్న. 8-10 రోజులు టైం ఉంటుంది అన్న. ఇంకా ఓకే ప్రతి ఒక్క హైట్ చూసుకోండి అన్న. ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ కి మన హైట్కి వచ్చింది ఆవు. అవును 3 అయితే కల్లా ఇంకా వెడల్పు అవుతుంది. పెద్ద సైజ్ అవుతుంది ఆవు. అదే అదే చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత రెండు అవుతాయి కదా? అవునన్న 2 అవుతాయి. ఇప్పుడు 6 పండ్లు చూసి తీసుకోవచ్చు అన్న. అదే అదే ఇక్కడ వచ్చాక రైతులు అన్ని చెక్ చేసి అన్ని చెక్ చేసుకుంటా అన్న. సన్లు పండ్లు కండ్లు అన్ని చెక్ చేసి తీసుకెళ్తారు మన తాన. చూసుకోవచ్చు. ఇప్పుడు మన అయితే 6వ దగ్గరికి వెళ్ళిపోయినా. 6వ కథ చెప్పనా అన్న? ఇది వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అన్న. ఓకే థర్డ్ లాక్టేషన్ ఆవు. ఓకే రోజు మీద 20 లీటర్ల కెపాసిటీ. 20 లీటర్ కెపాసిటీ. ఓకే చూసుకోవచ్చు. మనకైతే రోజు మీద 20 లీటర్ అన్న. ఇంకా 10 నుంచి 15 రోజులు టైం ఉందన్న. సంఖ చాలా లూజ్ ఉంది. ఓకే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఇది ఈనాడానికి ఉందంట. 15 రోజులు అయితే టైం పెట్టుకొని ఈనాడానికి అయితే మనకి అన్న. నరాలు కానీ సంఖ కానీ చూసుకోండి. ఓకే టైం ఉంది కాబట్టి కొంచెం ఏం కదా. లైన్ చాలా బాగుందన్న. ఇంకొస్తుంది. ఇప్పుడు ఇంత ఎన్ని అవుతుంది? ఇది 3 అయితే అన్న. రూపీ క్రాష్ కదా అన్న? ఇది క్రాష్ కదా? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. కొమ్ములావు. ఓకే హెచ్ఎఫ్ క్రాష్ మనకైతే. అవునన్న. ఫ్రెండ్స్ ఇది ఇంకేమన్నా దీని ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడుతున్నా ఫ్రెండ్స్. అన్నకైతే కాల్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది. ఓకే మనమైతే 7వ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. 7వ కొత్త చెప్పనా అన్న? 7వ వచ్చేసి సెకండ్ లాక్టేషన్ అవన్న. 6 పండ్ల మీద ఉంది. హెచ్ఎఫ్ క్రాస్ కదా? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఓకే 6 పండ్ల మీద ఉందన్న ఆవు. పండ్లు చూసుకోవచ్చు. ఇక నరాలు చూడండి. నరాలు కానీ సన్నుగట్టు కానీ చూసుకోండి అన్న. వెంకల్ అట్టర్కోలు చూడండి. ఓకే ఎంతవరకు ఇస్తున్నా? మంచి క్రాస్ బ్రీడ్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ ఓకే అన్న. పొద్దుగాల ఈనింది. 7 లీటర్ జున్ను పాలు ఉన్నాయి అన్న. ఓకే ఎవరికైనా కావాల్సిన రైతులు ఒక 2-3 పూటలు పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఓకే ఈనింది అన్న ఆవు వచ్చేసి. ఏనింది. ఎవరైనా రైతులు వచ్చాలంటే 2-3 కోట్లు పాలు చెక్ చేసుకొని తీసుకుపోమంటుంటే జన్న అయితే చూసుకోవచ్చు. మనకైతే వెంకల్ అట్టర్కోలు చూడడం మనకైతే పొద్దుగాల పాలు తీసేసినాం అన్న. అందుకే సాయంత్రం కల్లా నిండిపోతుంది. 7 లీటర్లు ఇచ్చింది అన్న. పొద్దుగాల ఉన్నది చెప్పేసి పొద్దుగాల ఎంత ఇచ్చింది? 7 లీటర్లు ఇచ్చింది అన్న. కెపాసిటీ రోజు మీద 20 లీటర్లు మిల్క్ కెపాసిటీ అన్న. 20 లీటర్ 20 లీటర్లు అవునన్న. రోజు మీద. ఓకే దీని చూడండి. కోల్డ్ ఉందన్న. ఓకే కోడి చూడండి. దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ కడుతున్నా. అన్నకైతే కాల్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ పాలు రెడీ ఉన్నాయి. ఎవరైనా రైతులు వచ్చామంటే పాలు చెక్ చేసుకొని తీసుకపోండి. లాస్ట్ చౌంది దాని రేటుకైతే వెళ్ళిపోయినట్టు. లాస్ట్ చౌక చెప్పనా అన్న? 8వ అన్న ఇది. ఓకే సెకండ్ లాక్టేషన్ 2వ అయితే ఉందన్న. 6 పండ్ల మీద ఉంది ఆవు. ఓకే ప్రాపర్ అప్పర్ ఆర్డర్ అన్న. చూసుకోవచ్చు. 6 పళ్ళతో అయితే ఉందంట. ఈనిందంట. మార్నింగ్ ఈనిందన్న. ఇది కూడా మార్నింగ్ ఈనింది. 7 లీటర్లు పాలు ఇచ్చింది. మగదున్నా ఆడదూడు ఉందన్న. ముంగల్నే ఉంది. ముంగలుందా అది? ఫీమేల్ కాఫే ఉందన్న. ఓకే చూసుకోవచ్చు. మనకైతే అండ్ ప్రజెంట్ పాలు ఏమైనా తీసిరానా అన్న? 7 లీటర్లు విండిందన్న. 7 లీటర్లు పొద్దుగాల 7 లీటర్లు ఇచ్చిందన్న. ఓకే రోజు మీద ఎంత చెప్తున్నాం? 20 లీటర్లు అన్న. 20 రోజు మీద 20 లీటర్ల మిల్క్ కెపాసిటీ. మీరు ఆర్డర్ చూసుకోండి అన్న. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే అండ్ సన్నకట్టు చూడండి. వెంకల అట్టర్కాలు చూడండి. ఓకే సైజు మొత్తం మన తాన వచ్చేటి సెకండ్ థర్డ్ లాక్టేషన్ వస్తాయన్న. 2 అయితే 3 అయితే మంచి హైటు బ్రీడు. ఓకే రైతులు ఎవరు తీసుకెళ్ళినా 8-10 లీటర్లకు తక్కువ పిండి ఆవులేం రావన్న మన తాన. ఓకే మన తాన అయితే ఏ వారం వస్తాయి? సోమవారం శుక్రవారం వస్తాయన్న. సోమవారం శుక్రవారం. అవునన్న. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. అన్న నెంబర్ ఇక్కడ పెడుతున్నా. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా. అన్నకైతే కాల్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే.